హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా వైజాగ్, ఇంకా తిరుపతి, అలాగే యాదగిరిగుట్ట అనే ఈ 3 లొకేషన్స్‌లలో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. దీంట్లో వచ్చేసి ఫస్ట్ కంపెనీ దివిస్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. థర్డ్ కంపెనీ వచ్చేసి మాన్విత లైఫ్ కేర్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. మాన్విత లైఫ్ కేర్. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ దివిస్ ల్యాబొరేటరీస్ కంపెనీ వచ్చేసి హైదరాబాద్, ఇంకా చౌటుప్పల్ ఈ 2 లొకేషన్స్‌లలో ఒక్కొక్క యూనిట్ అయితే లొకేటెడ్ అయి ఉన్నాయి. 2 యూనిట్లలో కూడా వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. 2 యూనిట్‌లో ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎంఎస్ఎన్ ల్యాబ్ వచ్చేసి భద్రాద్రి అంటే యాదగిరిగుట్టకు నియర్ బై అయితే ఈ కంపెనీ లొకేషన్ ఉంది. అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అక్కడే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ మాన్విత లైఫ్ కేర్ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఇదొచ్చేసి తిరుపతి డిస్ట్రిక్ట్‌లో అయితే లొకేటెడ్ అయి ఉంది. అక్కడే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, దివిస్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో, దీంట్లో వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్, ఐటీఐ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే 22 జూలై రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ మంచి ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి. దీనికి సంబంధించి ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాము. ఎంత సాలరీ పే చేస్తున్నారో, అలాగే ఏ ఏ డిపార్ట్మెంట్స్‌కి తీసుకుంటున్నారో అన్న డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి అయితే ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఐటీఐ ఫ్రెండ్స్. బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్, అలాగే ఐటీఐ ఈ వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి ట్రైనీ హెల్పర్ అనే పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ క్వాలిఫికేషన్‌ని బట్టి ట్రైనీ సూపర్వైజర్, అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనే పోస్టులు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్‌ని బేస్ చేసుకొని. మీకొచ్చేసి ఏజ్ లిమిట్ 21 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది మీరు. ఆ క్యాండిడేట్స్ మాత్రం ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అంటే లాస్ట్ 5 ఇయర్స్‌లో 21, 22, 23, 24, 25 ఈ లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఏపీ, ఇంకా టీఎస్ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు కాబట్టి వైజాగ్, చౌటుప్పల్ ఈ 2 లొకేషన్స్‌లో కూడా వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. అక్కడ మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, 22 జూలై రోజు అంటే ట్యూస్‌డే రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకి. లొకేషన్ వచ్చేసి ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, పెట్లూరివారిపాలెం, నరసరావుపేట, పల్నాడు అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ మాత్రం వైజాగ్, ఇంకా చౌటుప్పల్ ఈ 2 లొకేషన్స్‌లలో అయితే వర్క్ చేసుకోవచ్చు మీరు. దీనికొచ్చేసి ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎంత సాలరీ పే చేస్తున్నారు అన్న డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఐటీఐ పాస్ అవుట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 15,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. అలాగే బీఎస్సీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌కొచ్చేసి స్టైఫండ్ మీకు పర్ మంత్ 20,000 పే చేస్తున్నారు. అలాగే బీఫార్మసీ వాళ్ళకి కూడా సేమ్ 20,000 అయితే పే చేయడం జరుగుతుంది. బీటెక్‌లో వచ్చేసి ఎవరైతే బీటెక్ కెమికల్, లేదా బీటెక్ మెకానికల్, లేదా బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్, లేదా ఈఐఈ, ఇంకా ట్రిపుల్ ఈసీఈ ఈ 3 ఈ 5, 5 కాదు ఫ్రెండ్స్, 6 స్పెషలైజేషన్ ఏవైతే ఉన్నాయో, ఈ స్పెషలైజేషన్‌లో మీరు ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మీకు కూడా బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి కూడా 20,000 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి 22,000 సాలరీ అయితే పే చేస్తున్నారు. ఎంఎస్సీలో వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ, లేదా అనలిటికల్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ఈ మూడింట్లో ఏ స్పెషలైజేషన్‌లో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఎంఫార్మసీ వచ్చేసి ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, లేదా అనాలిసిస్, క్యూఏ, ఆర్ఏ అని చెప్పి డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిలో మీరు ఏ స్పెషలైజేషన్‌లో ఎంఫార్మసీ చేసినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 24,000 మీకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఇదొచ్చేసి సాలరీ పేమెంట్ గురించి, ఇంకా
క్వాలిఫికేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ దివిస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్‌లో. ఈ కంపెనీకి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళొచ్చేసి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ లేదా పాన్ కార్డ్, అలాగే 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి ఇంకోసారి చెప్తాను. ఎక్కడంటే ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, పెట్లూరివారిపాలెం, నరసరావుపేట, పల్నాడు అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు రేపు. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. పల్నాడులో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అన్విత లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఫార్మాస్యూటికల్ కంపెనీ. దీంట్లో వచ్చేసి ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సారీ, బీటెక్ ఇంకా డిప్లొమా. ఈ బీటెక్, డిప్లొమాలో ఎవరైతే ట్రిపుల్ ఈ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ట్రైనీ ఇంజినీర్ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ లొకేషన్ అలాగే జాబ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్లాట్ నంబర్ 6 ఇండస్ట్రియల్ పార్క్, అట్టివరం విలేజ్, ఓజిలి మండలం, తిరుపతి డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మీకు కంపెనీ లొకేటెడ్ అయి ఉంటుంది. అక్కడే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ లొకేషన్‌కెళ్ళేసి ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అక్కడ ఉన్న క్యాండిడేట్స్ 0-1 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. సో, ఫ్రెషర్స్ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎస్ఎస్‌సి, ఇంటర్మీడియేట్, బీటెక్ మార్క్ షీట్స్ అడుగుతున్నారు. జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్, ఇంకా ఓన్లీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అడుగుతున్నారు. అక్కడ ఉన్న బెనిఫిట్స్ వచ్చేసి ఫ్రీగా మీకు ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీగా ట్రాన్స్‌పోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి అంటే నాయుడుపేట నుంచి కంపెనీ వరకు ఫ్రీగా మీకు బస్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదొచ్చేసి కంపెనీ అడ్రస్ అత్తివరం విలేజ్, తిరుపతి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇక్కడ ఏదైతే హెచ్ఆర్ మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి అలాగే ఫోన్ నెంబర్‌కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని అయితే ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిల్ ఐడీ వచ్చేసి hr@anvita.co.in అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. ఈ మెయిల్ ఐడీకైనా మీరు రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. అలాగే 9392127085 అని చెప్పి ఒక కాంటాక్ట్ నంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కైనా మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని వాట్సాప్ చేయండి. అక్కడి నుంచి మీకు రెస్పాండ్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మీకు వాకిన్ ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నామో అన్న దాని గురించి. ఓకే. ఇదొచ్చేసి ఈ అన్విత లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ఎపికెమ్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది ఎంఎస్ఎన్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో ప్రొడక్షన్ ఇంకా క్యూసీ ఈ 2 డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 26 జూలై రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకి. కంపెనీ నేమ్ వచ్చేసి ఎపికెమ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఉంది. వంగపల్లి, యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. జాబ్ లొకేషన్ ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్ 2 కూడా సేమ్ ఉన్నాయి. యాదగిరిగుట్ట దగ్గరే కంపెనీ ఉంది. అక్కడెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి ఏదైనా సరే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. స్పెషలైజేషన్ ఏమీ అవసరం లేదు. ఏ గ్రూప్‌లో మీరు పాస్ అవుట్ అయినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 0-6 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి 1-8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని ఇక్కడ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ హెచ్ఆర్ వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ నంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా 9100472529 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే వీడియో కింద కామెంట్‌లో కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే ఫోటో కాపీ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మీ ఇంక్రిమెంట్ లెటర్, లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్, లాస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కార్డ్ కాపీ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్‌కి మాత్రం ఇన్ని డాక్యుమెంట్స్ ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఓన్లీ మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కార్డ్ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఫ్రెషర్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే.
వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.